అర్బన్ డిజైన్ లో ఆర్కిటెక్చరల్ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. కన్వెన్షన్ సెంటర్లకు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. 53,922 కోట్ల రూపాయల మేర పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. రాజధానికి ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇవ్వని చోట భూ సేకరణ చేసేందుకు సిఆర్డీఏకు అనుమతి ఇవ్వనుంది ఏపీ మంత్రివర్గం. ఇక స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాల్టి సమావేశంలో సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కూడా చర్చించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రెడ్ శివ, ఏపీ కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ప్రధానంగా ఎటువంటి అంశాలపైన చర్చించనున్నారు? అధిక మొత్తం మీద చూసుకుంటే సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. దాదాపుగా 30 అంశాల ఏజెండాగా ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. దాదాపుగా ఈరోజు 4 గంటల పైగా కూడా ఏపీ కేబినెట్ కొనసాగే అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి, వాటర్ సప్లైకి సంబంధించి కేటాయింపులు, అలాగే విజయవాడ నగరంతో పాటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించి సాగునీటి, త్రాగునీటి కోసం నిధులు కేటాయింపు, అలాగే దాదాపుగా 54,000 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం, రాజధాని ప్రాంతం అమరావతికి సంబంధించి కూడా ఇప్పటివరకు భూములు ఇవ్వని రైతుల వద్ద నుంచి ల్యాండ్ పూలింగ్ ఇవ్వని వ్యక్తుల దగ్గర నుంచి భూ సమీకరణ చేయాలని చెప్పి ఆమోదం తెలపబోతోంది. దాంతోపాటుగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి ఆమోదం, అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా సిఆర్డీ ఇటీవల 52వ సిఆర్డీ అథారిటీ సమావేశం తీసుకున్న నిర్ణయానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలపబోతుంది. 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి అభివృద్ధి కోసం కేబినెట్ ఆమోదం తెలియబోతుంది. ఎన్టీఆర్ వైద్య విధానానికి సంబంధించి కూడా విద్యాదీవెన, ఎన్టీఆర్ వైద్య విధానానికి సంబంధించి నిధుల కేటాయింపు జరపబోతా ఉంది. అలాగే స్మాల్ ఇండస్ట్రీ, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి కూడా ప్రోత్సాహాలు ఇచ్చే అంశానికి నిర్ణయం తీసుకోబోతుంది. దాంతోపాటుగా వ్యవసాయ శాఖ సంబంధించిన యూరియాలకు సంబంధించి ప్రధానంగా చర్చ కొనసాగబోతుంది. దాంతోపాటుగా ఈ నెల 18వ తేదీ నుంచి జరగబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేయబోతున్నారు. అలాగే ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జనవరిలో నుంచి మార్చిలోపు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసే నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో ప్రత్యేకంగా కూడా చర్చించబోతున్నారు. దాంతోపాటుగా తాజా రాజకీయ పరిణామాలు, పలు అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కేబినెట్ అంశానికి సంబంధించి కూడా ఒక్కొక్కటిగా సమావేశాల్లో చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పలు అంశాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మరొక కీలక అంశం సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులతో కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజుల కాలంగా అమరావతి విషయంలో కానీ, లేకపోతే యూరియా విషయంలో కానీ, లేకపోతే ఉచిత బస్సు విషయంలో కానీ ప్రతిపక్ష వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తూ ఇష్టానుసారంగా విమర్శలు చేస్తుంటే కేబినెట్లో ఉన్న మంత్రులు ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. దీనిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పి చంద్రబాబు ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మంత్రుల తీరుపై కూడా ఇప్పటికే చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా వారి కొంత హెచ్చరికలు, సూచనలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాధిక, శివ, ఇక విశాఖ రుషికొండ భవనాల వినియోగానికి సంబంధించి కూడా మంత్రివర్గంలో ఎటువంటి చర్చ నడిచే ఛాన్స్ కనిపిస్తోంది? అంటే ప్రధానంగా విశాఖ రిషికొండకు సంబంధించి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పర్యటించడం, ఆ తర్వాత రిషికొండకు సంబంధించి ఏ రకంగా వినియోగించాలని చెప్పి 3 మంత్రులతో కేబినెట్ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే గోవా గవర్నర్గా నియమించిన అశోక్ గజపతిరాజు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. విశాఖ రిషికొండకు సంబంధించి కూడా పిచ్చాసుపత్రికి కేటాయించాలని చెప్పి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే తాజ్ డెక్కన్, అలాగే టాటా గ్రూప్కు సంబంధించిన వారు తాము హోటల్ నిర్వహణకి ముందుకు వస్తామని చెప్పి కూడా ప్రపోజల్ తయారు చేసిన పరిస్థితి కనిపించింది. మరొకవైపు ఈ విశాఖ రుషికొండకు సంబంధించి కూడా దాన్ని టూరిజం శాఖకు బదలాయిస్తూ టూరిజం శాఖ నుంచి కూడా ప్రైవేట్ కంపెనీ, ప్రభుత్వం భాగస్వామ్యంతో హోటల్ నిర్వహణకు కేటాయించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా ఈరోజు రుషికొండపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రుషికొండకు సంబంధించి దాదాపుగా సంవత్సరం 4 నెలల కాలంగా కూడా ప్రభుత్వం నుంచి అనేక అంశాలకు సంబంధించి చర్చకు వస్తుంది. గతంలో సీఎం చంద్రబాబు స్వయంగా పరిశీలించడం, తాజాగా డిప్యూటీ సీఎం వెళ్ళి స్వయంగా పరిశీలించే నేపథ్యంలో దీనిపై ఈరోజు కేబినెట్ భేటీలో ఏదో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తాం. దాన్ని ఏదో ఒక ప్రైవేట్ ఏజెన్సీ, టాటా కావచ్చు, లేదా టాజ్ కావచ్చు, డెక్కన్ కంపెనీలకు సంబంధించి ఎవరైతే దేశంలో ప్రముఖంగా హోటల్ రంగ సంస్థలో ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించి, ఆ కంపెనీలకు సంబంధించి కూడా హోటల్ నిర్వహణకు సంబంధించి మాత్రం ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రాధిక.